కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ శ్రేణులు వినూత్నంగా భోగి జరుపుకున్నారు. పార్టీ కార్యాలయం ముందు టీడీపీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వ జీవోలను మంటల్లో వేసి భోగి జరుపుకున్నారు. సీఎం జగన్ సర్కార్కి ఇదే చివరి సంక్రాంతి పండుగ అంటూ నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వ్యతిరేక జీవోలను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ సంక్రాంతితో ఒక దుర్మార్గుడి పాలన ముగిసిపోతుందని, దుర్మార్గపు శకం ముగిసిందని తెలుగుదేశం కార్యకర్తలు అన్నారు. ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆంధ్ర ప్రజలను మోసం చేసి అధికారానికి వచ్చి 750 హామీల్లోనే 80% హామీలు పూర్తి చేయకుండా ఆ 15% హామీలు కూడా అరకొర చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని దౌర్భాగ్యంలోకి నెట్టినటువంటి దుర్మార్గుడు జగన్ రెడ్డి ఈరోజు ఆయన అభివృద్ధిని పూర్తిగా నాశనం చేసి సంక్షేమ పథకాల పేరుతో అవి కూడా అరకొర ఇస్తూ ఈరోజు రాష్ట్రాన్ని దివాళా తీసి 11 లక్షల కోట్ల అప్పుల వైపు తీసుకుపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అంతేకాకుండా 5 సంవత్సరాల్లో నిరుద్యోగాన్ని పెంచి అభివృద్ధిని నాశనం చేసి అమరావతి రాజధాని లేకుండా పోలవరం ప్రాజెక్టు కట్టకుండా ఎటువంటి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటి కూడా నిర్వీర్యం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలన అంతమొందాలని కొత్త పాలన రావాలి. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని వస్తుందని ఈరోజు ప్రజలు దృఢంగా విశ్వసిస్తూ జగన్మోహన్ రెడ్డి యొక్క మోసాలని గ్రహించినటువంటి ప్రజలు ఒక్క ఛాన్స్ పేరుతోటి ఆంధ్ర ప్రజలను